సమర్థ సద్గురు సాయి శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 12 దక్షిణ. సృష్టిలో వాస్తవానికి సర్వము భగవంతునిదే. మనకు సర్వము ఆయాచితంగా ప్రసాదించిన భగవంతుడే మనపై అనుగ్రహంతో సద్గురువుగా సాక్షాత్కరిస్తారు. ఆయన ప్రసాదించినదే కృతజ్ఞతతో వారికి సమర్పిస్తున్నామని గుర్తించడమే దక్షిణలో ఉండవలసిన భావం. అందుకే మాంద్యం వలన భక్తులు మనస్సు మార్చుకొని మొదట ఇవ్వదలిచిన దానికంటే తక్కువ ఇచ్చినప్పుడు అతడు మోసం చేస్తున్నాడనే వారు సాయి. కొద్ది క్షణాలు కూడా మనస్సును ఇంద్రియాలను నిగ్రహించి ఏకాగ్రం చేయడం ఎంతో కష్టం. అటువంటప్పుడు సద్గురు ఎంత కృషి చేసి నిరంతరము సహజము అయిన ధ్యాన నిష్టను సాధించి ఉండాలి. ఆ శక్తితోనే అనుక్షణము భక్తుల కష్టాలు కోరికలు తీరుస్తూ పరమార్థాన్ని చేకూరుస్తున్నారో కదా. ఇది తెలిస్తే కానీ ఆయనకు కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో అర్థం కాదు. సద్గురువును కోరేది అటువంటి అవగాహన, కృతజ్ఞత, ప్రేమలనే. కారణం వాటి ద్వారా మాత్రమే మనం తరించగలం. భక్తులు కోరేది అశాశ్వతమైన లౌకిక విషయాలే అయినా ఆయన వాటిని సమకూరుస్తూ మనస్సును ఆత్మజ్ఞానం వైపుకు నడిపిస్తారు. ఆ కృతజ్ఞతే దక్షిణ. ఒకసారి కుదిరిన ఆ భావం మరలా చెదరకుండా చూచుకోవటమే నిజమైన దక్షిణ. వారు నిరంతర తపస్సుతో కూడబెట్టిన తపశ్శక్తిని మనం వారి రక్షణలో పొందుతాము కనుక మనం కూడా ఎంతో శ్రమించి ప్రీతితో కూడబెట్టుకున్న ధనంలో సాధ్యమైనంత దక్షిణగా సమర్పించడం ధర్మమని ఋషులు చెప్పారు. వారి నుండి మనం పొందే లౌకికమైన సహాయం మనకు మాత్రమే ఉపయోగం. మనం ఆయనకు అర్పించేది తిరిగి సకల జీవుల శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది కనుక దాని ఫలితం కోటి రెట్లుగా ఐహికంగానూ పరమార్థికంగానూ మనకే సంక్రమిస్తుంది. అందుకే తాము స్వీకరించడానికి తిరిగి 100 రెట్లు మేలు చేయవలసి ఉంటుందనేవారు బాబా. అధమపక్షంగా దక్షిణను దానంగా తెలచిన ఆ దానాన్ని స్వీకరించే వారి ప్రాశస్త్యాన్ని బట్టి దానఫలం ఉంటుందని శాస్త్రం. అలా సాయికి సమర్పించబడిన దక్షిణ సకల దేవతలకు సత్పురుషులకే గాక సకల సృష్టికి పరమాత్మకు చెందుతుంది. మన భావము గుర్తింపులపై మనమిచ్చే దక్షిణ యొక్క ప్రాశస్యం ఆధారపడి ఉంటుంది. సాయి అడిగిన దక్షిణ అదే. కొందరు భక్తుల వద్ద దక్షిణ అడిగి తీసుకునేవారు, కొందరిస్తే తీసుకునేవారు. కొందరితో తాము సాధువు కనుక ధనం స్వీకరించరాదని సౌమ్యంగా వద్దనేవారు. కొందరిచ్చే దక్షిణ కఠోరంగా నిరాకరించేవారు. దక్షిణ అడిగే రీతులు కూడా వేర్వేరుగా ఉండేవి. కొందరి వైపు మౌనంగా చేయి చాపేవారు. కొందరితో దక్షిణ కుక్షుణ ఏమైనా ఇస్తావా అనేవారు. ఎవరైనా ఇవ్వకున్నా ఏమీ అనేవారు కాదు. అబద్ధం చెప్తే బయట పెట్టేవారు. అయిష్టంగా ఇచ్చిన పైకం అన్యాయార్జితమైన స్వీకరించేవారు కాదు. సాయి దక్షిణలో కొంత దునిలోకి అవసరమైన కట్టెలు కొనడానికి, మసీదులోనూ దేవాలయాల్లోనూ దీపాలు నూనె కొనడానికి ఖర్చు పెట్టేవారు. మిగిలిన పైకమంతా సాయంత్రం అయ్యేసరికి పేదలకు సాధువులకు పంచేసేవారు. ఇదంతా తెలియని వారు సాయి భక్తుల వద్ద డబ్బు గుంజుతున్నారని ప్రచారం చేసేవారు. భక్తులు ఆపద సమయాల్లో దేవతలకు మొక్కుకొని కష్టాలు తొలగాక మర్చిపోతే బాబా వారి వద్ద ఆ పైకం స్వీకరించి రుణ విముక్తుల్ని చేసేవారు. తరచూ ఆయన కోరే పైకం ఆధ్యాత్మిక సత్యాలను సూచించేదిగా ఉండేది. రఘువీర్ పురందరే వద్ద బాబా ఎప్పుడు 2 రూపాయల దక్షిణ కోరేవారు. అతడు ఒకసారి కారణం అడిగాడు. నాకు కావాల్సింది కాసులు కావు, నిష్ఠా సబూరి అన్నారు సాయి. బాబా నేను ఆ 2 ఎప్పుడో సమర్పించానే అన్నాడతడు. నీవు వాటిని సమర్పించలేదు. నీ భక్తి నిశ్చలం కాలేదు. నీవు నన్ను దృఢంగా అంటిపెట్టుకుని ఉంటే నేను నీ వెంటే ఉంటాను అన్నారు. బ్రహ్మ సత్యం అన్నారు గనుక సత్యానికి దూరమైన వాడు పరబ్రహ్మ స్వరూపానికి దూరమే కదా. బాబాను సంపూర్ణంగా విశ్వసిస్తే అసత్యం ఎందుకు అవసరమవుతోంది? ఒకసారి నార్కే ఉద్యోగం లేనప్పుడు షిరిడీలో 1 సంవత్సరం ఉన్నాడు. అప్పుడు సాయి అతన్ని ప్రతిసారి 15 రూపాయలు అడుగనారంభించారు. ఒకసారి అతడు సాయి నాకు ఉద్యోగం లేదు, సరైన దుస్తులు కూడా లేవు, నేను రోజు మీకు 15 రూపాయలు ఎలా సమర్పించగలను అన్నారు. నీ పరిస్థితి తెలుసు. నీవు చదువుతున్న యోగా
వాసిష్టంలోని బోధ నీ మనస్సులో నాటుకోవాలి. ప్రపంచంలో జీవిస్తున్న విషయాల పట్ల నిస్సంగుడవై ఉండాలని నా భావం అన్నారు. గురుబోధ యొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను పనులను సంస్కరించుకున్నప్పుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లు. అలా కాకుంటే అది మిథ్యాభక్తే. దహను నివాసి ఉద్దవేస్ జ్ఞానేశ్వరి పారాయణ చేశారు కానీ అతడికేమీ అర్థం కాలేదు. బాబా ఆజ్ఞాపిస్తే తప్ప అతడు మరలా పారాయణ చేయదలచలేదు. తర్వాత అతడు షిరిడీలో ఉన్నప్పుడల్లా బాబా అతన్ని రోజు 11 రూపాయలు అడిగేవారు. అతడు వరుసగా 10 రోజులు ఇచ్చాడు. తర్వాత రోజు బాబా నాలోని 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు మీకెప్పుడే సమర్పించాను అన్నారు. అవి సమర్పించడానికి నీవెవరు? అవెప్పుడో నా పరమైనాయి అని బాపు సాహెబ్ జోగ్ వద్ద నుండి ఏకనాథ భాగవతం తెప్పించి అందులో 11వ అధ్యాయం తెరిచి అది జాగ్రత్తగా చదవమన్నారు. ఆత్మసమర్పణ చేశాక నేను సమర్పించాను అనడం ఎలా సాధ్యం? అలా అంటే అవి తనవేనన్న భావం ఉన్నట్లే కదా. దీక్షిత్ ఒకసారి ఏకనాథ భాగవతంలో ఆత్మసమర్పణ గూర్చిన శ్లోకం చదువుతున్నారు. సాయి అప్పుడే అతని నుండి 16:30 తీసుకొని రమ్మని బోటీని పంపారు. బాబా నిజంగా కోరింది ఆ శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకోమని దీక్షిత్ తోచింది. అంతకు ముందు తాను లెక్కించిన తత్వాలు త్రికరణాలు 3, ఇంద్రియాలు 10, బుద్ధి 1, అహంకారం 1, తన ప్రకృతి సగము, మొత్తం 15:30. సాయి కోరినట్లు దక్షిణకు అర్థం తెలపమని ప్రార్థించి శ్లోకం మరోసారి చదివాడు. ఏకనాథుడు చిత్తాన్ని ఒక తత్వంగా చెప్పినట్లు గుర్తించారు. మొత్తం 16:30 అదే సాయి కోరారు.